వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ను ఏ విధంగా చూడాలి? రోజుకో మలుపు తిరుగుతున్నది కేటీఆర్ కేసు విషయంలో. ఈరోజు గవర్నర్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు మనం కొత్తగా ఏం అనుకుంటలేము. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా ఒకటే, వాళ్ళ ఆలోచనలు ఒకటే. ఈ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని కంట్రోల్ చేయాలి కాబట్టి ఇద్దరు కూడా ఆడుతున్న నాటకంలో భాగమే ఈరోజు మరి ఈ యొక్క పర్మిషన్ అనేది. కొత్తగా ఏమున్నది, గతంలోనే ఏసీబీ కోర్టు పిలిచినప్పుడల్లా కేటీఆర్ గారు ఎల్లిళ్ళు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అందులో కొత్తదనం ఏం లేదు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ కొత్త నాటకాన్ని తెరలేపుతా ఉన్నాం. ఓకే, రైట్. ఇప్పుడు 6 గ్యారంటీల పథకాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ప్రతి గ్రామంలో లబ్ధిదారులకు అందరికీ చేరవేరుతున్నాయి పథకాలు అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇందిరమ్మ ఇండ్ల విషయమే కావచ్చు, లేకుంటే వృద్ధాప్య పెన్షన్ విషయం కావచ్చు, అనేక పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అనేది అయితే జరిగింది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ, లేకపోతే 6 గ్యారెంటీల అమలు విషయంలో 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఏది అమలైంది? ఈరోజు ఉదాహరణకు చెప్తాను. మీరు ఇందిరమ్మ ఇండ్లు అంటే చెప్తున్నా, మా నియోజకవర్గంలో ఒక ఇందిరమ్మ లబ్ధిదారుడికి ఇల్లు వచ్చినట్టుగా మరి అతనికి తెలియజేసిండ్రు. మళ్ళీ అతను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని చెప్పి అతని ఇండ్లను తొలగించడం జరిగింది. అందులో ఆర్టీ యాక్ట్లు ఎందుకు తొలగించాలంటే ఎమ్మెల్యే వద్దన్నాడు కాబట్టి తొలగించడం అని చెప్పి కూడా ఇది ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఇది ఆర్టీ యాక్ట్లో తీసుకున్నటువంటి ఎంపీడీఓ నుంచి వచ్చినటువంటి సమాధానం. అంటే ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందని తప్ప పేద ప్రజలకు అందడం లేదు. ఇందులో పూర్తిగా అవినీతి విలయతాండం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు కూడా దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందింది. ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, రైతుల్లో అసంతృప్తి ఉంది. ఈరోజు పత్తి పండించిన రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. అనేక కారణాలు చెప్పి రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. మార్కెట్లో కొనుగోలు లేవు. ఈరోజు రైతు రుణమాఫీ సక్రమంగా కాలేదు, కరెంటు సక్రమంగా రావడం లేదు, యూరియా అందించడం లేదు. ఈరోజు ఏ ఒక్క హామీలు అమలు చేయడమే కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణకు నీళ్ళు ఇస్తే దాని మీద విచారణ, 24 గంటల కరెంట్ ఇస్తే దాని మీద విచారణ, ఈరోజు హైదరాబాద్ ఇమేజ్ను పెంచడానికి ఈ కార్ రేసు నిర్వహిస్తే దాని మీద ఎలాంటి అవినీతి లేకుండా అవినీతి ఉందని చెప్పి ఒక బురద జల్లే ప్రయత్నం, ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి కేసీఆర్ గారి ఇమేజు, కేటీఆర్ గారి ఇమేజు, భారత రాష్ట్ర సమితి ఇమేజు ప్రజల్లో పెరుగుతున్నది. గతంలో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమేమని చెప్పుకున్న పార్టీలు ఈరోజు ఎక్కడ కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. ఈరోజు భారత రాష్ట్ర సమితి మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి చౌకబర ప్రయత్నాలు చేస్తాం. అంటే చివరిగా చెప్పండి, ఇక్కడ మొన్న గెలిచిన నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ మాత్రం అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. బీఆర్ఎస్ భవన్ పైన బుల్డోజర్ ఎక్కిస్తా అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఆయన ఒక రౌడీ షీటర్ అనేది ఇదివరకు ఇది మనం చెప్పిన మాట కాదు. ఆయన హిస్టరీ రౌడీ మాటలు మాట్లాడితే భారత రాష్ట్ర సమితి క్రియాశీల కార్యకర్తలు ఒక్కసారి లేస్తే ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన తెలియదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడదు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చేస్తున్నాడు. మళ్ళీ ఈరోజు ఇక్కడ కేటీఆర్ కేసును ఈ ఫార్మా కేసు అని చెప్పేసి ఇక్కడ తెర మీకు దేవడం అనేది జరిగింది. 6 గ్యారంటీలను వదిలేసి మాత్రమైన అనవసరమైన మాటలతోటి కాలం ఎల్లగొడుతున్నాడు, ప్రజలను మభ్య పెడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.